ఎస్ సార్. రవిచంద్ర గారు, ప్రధానంగా అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటే ఈడీ చేసినటువంటి కేసుకి బీజేపీ పై నెపం మోపడం, మోదీ పైన విమర్శించడం సబబు కాదని మనకి ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అసలు ప్రధానంగా ఏం చెప్తారు అసలు ఇండియన్ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి? బీజేపీ పార్టీని ఎందుకు మేము తీసుకొస్తున్నాను మిత్రులు అంటారు కదా, మేము బీజేపీ పార్టీని తీసుకురాలి, బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ఎందుకంటే ప్రభుత్వం అంటేనే పార్టీ అన్న, పార్టీ అంటేనే ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వము అనేది కొన్ని అటువంటి సంస్థలను అడ్డుపెట్టుకొని రాజకీయంగా ప్రతిపక్షాలకు ఎదుగుదల లేకుండా ప్రతిపక్షాలని మానసికంగా గురి చేసుకుంటూ ప్రతిపక్షాలను ఏ విధంగా ఎలక్షన్స్ ముందు రాగానే ప్రతిపక్షాన్ని ఇలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎట్లా ఇబ్బంది పెట్టాలని ఈడీని ముందుకు తీసుకొచ్చి అందరూ ఇబ్బంది పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బీజేపీ నాయకులు కానీ బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు దీన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకు ఉండరు అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలకెళ్ళి మోడీ గారు భారతదేశంలో పరిపాలిస్తున్న క్రమంలో ఒక ప్రైవేటు వ్యక్తులు, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఏదైతే మనీ లాండరింగ్ జరిగిందని చెప్తుంటారు కదా, మనీ లాండరింగ్ అంటే అసలు అర్థం ఏంటన్నా, మనీ లాండరింగ్ అనేది మనీ అనేది ఒక చోటు మింగించి ఇంకో చోటుకు మార్పు చెందినప్పుడు లేదా దాన్ని ఇంకో చోటుకు బదిలీ చేసినప్పుడు దాన్ని మనీ లాండరింగ్ కిందకి వస్తుంది తప్ప. కానీ కొన్ని సంస్థలకు మన అంటే ఇక్కడ నుంచి ఎవరైనా డొనేషన్ చేసినట్టు లేకపోతే ఆ సంస్థకు బాగుపడడానికి ఆ సంస్థకు కొంచెం ఊతం ఇవ్వడానికి చేసినటువంటి వాటిని కూడా ఇది మనీ లాండరింగ్ జరిగింది, ఇది మొత్తం ఇది కక్షపూరితంగా చేస్తున్నారు అనే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప. కానీ ఏదో ఒకటి ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ గారిని, ఇక్కడ సోనియా గాంధీ గారిని మన కాంగ్రెస్ పార్టీని ఎట్లా బదనాం చేయాలో, ఏ విధంగా వీళ్ళని కార్నర్ చేసే విధంగా చేయడానికి చూస్తుంది తప్ప. కానీ ఇలా జరిగింది ఏం లేదు. ఎందుకంటే ఈ నేషనల్ హెరాల్డ్ అనే కేసు కూడా వచ్చేసి ఈ 90 లక్షల కోట్ల అప్పులతో ఉన్నా కూడా దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి వివిధ వ్యక్తులు కూడా చేసిన పరిస్థితిని వీళ్ళు ఈడీని ముందు తీసుకొచ్చి భయభ్రాంతకు గురి చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఏది ఏమైనా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వైపు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవి కొన్ని రోజులే కలగానే మిగిలిపోతే దాని తర్వాత మళ్ళీ జరగాల్సిన పరిణామాలను జరుగుతాయి అని చెప్పేవాడి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు మీరు ప్రధానంగా? ఇప్పుడు ఈరోజు మీకు ఒక ఈడీ ఒక ఆరోపణ వచ్చింది, నిప్పులేందే పొగరాదు అనేది ఇందాక విశ్లేషకులు చెప్తున్నారు, ఎవరైనా చెప్తారు నిప్పులేంది పొగరాదు. మీరు దాన్ని ఎదుర్కొని మీరు ఏమంటారు కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా, ఈ ధర్నాలు చేయడం ఎందుకు అనేది ఇలా మా బీజేపీ క్వశ్చన్. ఇలా ధర్నాలు చేసుకుంటే డైరెక్ట్ ఈడీ మీద మీరు క్వశ్చన్ చేయాలి. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కక్షపూరితం చేయడం అనేది ఇలా భారతీయ జనతా ఖండిస్తుంది. ఇంకొకటి ఇవాళ మీకు ఏం దొరికిందంటే కోతికి కొబ్బరి చిప్ప ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం తీసుకోవాలి అన్న. ఇలా ఒక్క నిమిషం, మీకు ఒకటి ఏం దొరికిందంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికిందంటే ఇది ఒక ఇష్యూ దొరికింది. దీంతో ఒక వారం 10 రోజులు లాగిస్తారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, తెలంగాణ ప్రజలకు పడుతున్న కష్టాలు, ఇలా వర్షాలు పడి రైతులు రోడ్ల మీద ఒడ్లు కొట్టుకుపోయి వాళ్ళ బాధలు, ఇవన్నీ మీ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఏమైనా ఇదొకటి దొరికింది మీకు, నేషనల్ హెరాల్డ్ కేసు ఒకటి మీకు దొరికింది. ఉన్న కేసు మీకు ఇలా కేసు ఒకటి ఆరోపణ వచ్చినప్పుడు ఇలా నా మీద ఒక ఆరోపణ వచ్చింది, నేను పోయి దాన్ని క్లారిఫై చేసుకోవడం ప్రయత్నిస్తా. కానీ ధర్నాలు చేయడం అనేది చేతకంతనం. ఇది ఎలా మీరు దాని మీద క్లారిటీగా మీరు నేను చెప్తున్నా, దానికి చెప్తాను. ఇప్పుడు ఎవరికైతే ఈడీ నోటీసులు పార్టీలో ఆ ఈడీ నోటీసులకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజు ఈడీ అడిగిన సమాధానాలకు క్లియర్గా సమాధానం చెప్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఇచ్చిన నోటీసులకు వాళ్ళు రిప్లై ఇవ్వకుండా, ఇచ్చిన నోటీసులకు ఇచ్చిన డేట్ వాళ్ళు అటెండ్ కాకుండా అలాంటప్పుడు ధర్నాలు చేయడం ఎందుకు? తెలంగాణ రోడ్ల మీద తెలంగాణ ప్రజలు టైం ఖరాబ్ చేసేందుకు రోడ్ల మీద ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? మీరు ప్రజాపాలన వదిలేసి ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? ఆ ధర్నాలు ఎందుకు చేస్తున్నారు తెలంగాణలో? అక్కడెక్కడ పోయి ఢిల్లీలో చేసుకోండి ధర్నాలు. ధర్నాలు చేసే అవసరం ఏమొచ్చింది? మీరు ఇలా మీకు నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ధర్నాలు చేసే పని కూడా లేదు కదా మీకు. కోర్టు న్యాయస్థానం తెలుస్తుంది మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ, మీరు ఎంత లబ్ధి పొందిలో లేదో కోర్టు తెలుస్తుంది కదా. ఇలా రేవంత్ రెడ్డి లేకుంటే మీ కాంగ్రెస్ పార్టీ తెలిసేది కాదు. ఇది
ఇలా కాంగ్రెస్ పార్టీ చాతకంతనం చూపించుకుంటుందండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాతకంతనం చూపించుకుంటుంది. తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చింది, హామీలు ఇచ్చి గాలి కొలిపెట్టేసి ఇలా రేవంత్ రెడ్డి ఢిల్లీ టు ఏంది పర్యటన తిరుగుతుంది తప్ప ఇలా తెలంగాణలో రాజకీయంగా మీకు అసలు ఎలాంటి ఉనికి లేదు. మిమ్మల్ని మీకు అసలు మిమ్మల్ని ప్రజలు ఇలా ఎక్కడ తెలంగాణలో ఎక్కడ యాక్సెప్ట్ చేశారు, రెడీగా లేరు మీకోసం. మీరు టైం పాస్ చేసుకుంటూ రైట్ రవిచంద్ర గారు వాయిస్ కొంచెం క్లియర్ లేదు, అది వాయిస్ కొంచెం క్లియర్గా వినిపించట్లేదు. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఒకటి ప్రధానంగా అంటే ఈ కేసుకు సంబంధించి అంటే అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 నిబంధన 5(1) ప్రకారం కూడా కేసులు అంటే జప్తు చేసుకునేటటువంటి ఒక ఛార్జ్షీట్లో కొన్ని అంశాలు సెక్షన్లో ఏర్పాటు చేశారు. సో అంటే నిజంగా కేసుకు సంబంధించి ఇందాక మరి మాట్లాడుతున్నట్టు ఈడీ దగ్గర ఎన్నో కొన్ని ప్రూఫ్స్ ఉండబట్టి అంటే ఆధారాలు సేకరించిన తర్వాత కేసు నమోదు చేసిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ పూర్తిగా కావాలనే పెట్టారు. అంటే మనీ లాండరింగ్ అంశం అనేది ఒక పేపర్లో జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక పార్టీకి సంబంధించినటువంటి పేపర్గా, నెహ్రూ స్టార్ట్ చేసినటువంటి పేపర్గా చెప్తున్నారు. సో ఇక్కడ రాజకీయంగా విమర్శలు ఎన్ని చేసిన చట్ట ప్రకారం ముందుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి తీరు లేకపోతే విమర్శిస్తున్న తీరు చూసుకుంటే కనుక ఈ సెక్షన్ నమోదు ఏదైతే ఉందో అంటే లీగల్గా చూసుకుంటే ఏ పరంగా ఈడీ ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? ఈడీ చాలా వరకు కొన్నిసార్లు కొన్ని కేసుల నిర్మాణంలో నేను న్యాయవాదిగా చెప్తున్నాను, కేసులు పెట్టడంలో తప్పులు చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా మనీ లాండరింగ్ ఉందా లేదా అని సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అందుకని చట్టం తన పని తాను చేసుకోమని వెళ్ళలేదు. అంటే ఎందుకు మాట్లాడుతుంటే ప్రతి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి సందర్భాన్ని కూడా కోర్టు కేసులు వెళ్తున్నాయి, నడుస్తున్నాడు. మనం ప్రతి కేసులో చూస్తున్నాం. ఇక్కడ మొన్న వచ్చినటువంటి కేంద్ర సంబంధించినటువంటి సంస్థలు కానీ లేకపోతే మొన్న ఏవైతే హెచ్ఏ భూముల అంశం కానీ లేకపోతే అంతకుముందు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఏ అంశం చూసుకున్నా కోర్టులోనే కేసులు ఉంటున్నాయి. సో అవి నడుస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ కొత్త అంశాలు నడుస్తున్నాయి. అంటే దీనికి ఒక క్లారిఫై కూడా అవసరం ఉంది. అంటే అందుకని నేను సెక్షన్ల గురించి మరి మాట్లాడుతున్నా. ప్రతి విషయంలో కోర్టు ముట్టికాలు వేస్తుందండి కాంగ్రెస్ పార్టీకి కోర్టు ముట్టికాలు కొత్త ఏం కాదు. అది కాంగ్రెస్ పార్టీలు గుర్తించాలి. మొన్న కంచ గచ్చిపోలి భూములు అయితేంది, ఇంకా ఇంతకుముందు కేసులు అయితేంది, రాబోయే హైడ్రా కేసులు అయితేంది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ముట్టికాయలు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఇది ఒక నేచర్ రైడ్ కేసుతోటి ఇది ఒక వారం 10 రోజులు దీన్ని టైంపాస్ చేసే కార్యక్రమం తప్ప భారతీయ జనతా పార్టీని నిందిస్తే ఊరుకోవడానికి అడగలేము. అది మీకు అవసరం లేదు. అది ఏంటంటే ఒక కోర్టులో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీని ఎవరు ఇన్వాల్వ్ చేయకూడదు. మీకు పెట్టిన కేసును మీరు అక్కడ పోయి దాన్ని కొట్లాడుకొని దాన్ని మీకు న్యాయమా అన్యాయమని అక్కడ తెలుసుకోవాలి. కానీ ఈ పార్టీ ఇన్వాల్వ్మెంట్ చేసింది, నరేంద్ర మోడీ గారు ఇన్వాల్వ్ చేశారు, నిజంగా ఇది చాతకాంతనం కాంగ్రెస్ పార్టీ. రైట్ రామ్మోహన్ గారు చెప్పండి, మీరు చెప్పండి. మిత్రమా పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే చేతగానితనం అనేది చాలా పెద్దవాడు. ఎందుకంటే దానికన్నా పెద్ద మాట మాట్లాడి మీ అద్దంకి దయాకర్ ఇందాక అద్దంకి దయాకర్ ఇంతకన్నా పెద్ద మాట మాట్లాడి నరేంద్ర మోడీ గారు నీచంగా మాట్లాడి నరేంద్ర మోడీ గారు ఒక దేశ ప్రధానమంత్రిని నీచంగా మాట్లాడిండు. దేశ ప్రధానిని ఎట్లా మాట్లాడు ఒకసారి ఇను మిత్రమా నువ్వు. అద్దంకి దయాకర్ స్థాయి ఎంత, ఆయన స్థాయి ఎంత, ఆయన నరేంద్ర మోడీ గారి స్థాయి ఏంటి? మైక్ దొరికింది కదా అని ఎదు పడితే అరిస్తే ఎవరు ఊరుకోరు రెడీగా లేరు. నేను అదే చెప్తున్నా, అద్దంకి దగ్గర స్థాయి ఏంటి అని అడుగుతున్నా. అద్దంకి దగ్గర స్థాయి ఏంటిది? జగ్గారెడ్డి స్థాయి ఏంటిది? నరేంద్ర మోడీ గారిని నోటుకొచ్చి మాట్లాడుతారా? చాతకంతనం ఉంటే నీకు కోపం వస్తుంది కదా.